ఈ కార్యక్రమాన్ని చాలా పట్టుదలతోటి దీన్ని చాలా దిగ్విజయంగా చేయాలి అని చెప్పి రాష్ట్ర స్థాయి నుంచి చక్కటి ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళిన పిఎస్సి చైర్మన్ నాదరి మనోహర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. చాలా సంవత్సరాల నుంచి పార్టీ నిర్మాణం జరగాలి, కింద స్థాయిలో లేదు, మండల స్థాయిలో లేదు, గ్రామ స్థాయిలో లేదంటే అది తెలియని వ్యక్తిని కాదు, అవగాహన లేని వ్యక్తిని కాదు, ఖచ్చితంగా అవగాహన ఉంది. 2008లో కూడా అప్పటి రాజకీయ ప్రస్థానంతో అనుభవం ఉన్నవాడిని. ఎందుకు పార్టీ నిర్మాణం ఒక రోజులో జరగదంటే కేవలం అధికారమే కావాలి అని అనుకున్నప్పుడు చాలామంది వ్యక్తులు వస్తారు, ఒక్కొక్క ప్రాంతం నుంచి, ఒక జిల్లా నుంచి, వాళ్ళతోటి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ వర్గం ఒకళ్ళు వస్తారు. అలా పార్టీ నిర్మాణం జరుగుతుంది ఏ పార్టీకైనా సరే. కానీ జనసేనకి చాలా విభిన్నమైంది. ఇది అభిమానం, ఒక వ్యక్తి మీద అభిమానం, లేదంటే సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తుల సమూహం. వీళ్ళెవరూ ఒక నాయకుడి కింద లేరు. వీళ్ళెవరు ప్రతి నియోజకవర్గంలో వీళ్ళెవ్వరూ కూడా ఈయన దగ్గర పనిచేద్దాం అని అనుకునే వ్యక్తులు కదా. అందరూ వ్యక్తిగతంగా నేనంటే ఇష్టం, ఆ అభిమానంతో పనిచేసేవారు. వీళ్ళందరినీ ఒక గొడుగు కింద తీసుకురావడానికి కేవలం కాలం ద్వారానే ఉంటుంది. ఇవన్నీ ఒక వజ్రాల గని. అది మనం ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇష్టంతో, ప్రేమతోటి, పైసా ఆశించకుండా సొంత డబ్బులు పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు మిగతా పార్టీలో చాలా అరుదుగా ఉంటారు, కానీ మన పార్టీలో కోకొల్లలుగా ఉంటారు. అంత బలమైన వ్యక్తుల సమూహం ఉండే వాళ్ళందరినీ క్రమబద్ధీకరణ చేయడానికి సమయం తీసుకుంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఇండివిజువల్ మైండ్స్. వీళ్ళందరినీ ఏకతాటిపైన తీసుకురావడానికి ఒక కాలం తీసుకురావాలి. దాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ఎక్సైజ్ చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే ఈ రోజుకి ఒక చక్కటి రూపు తీసుకుంటుంది, ఒక మార్పు తీసుకుంటా ఉంది. దీంట్లో నేను ఏదైతే నమ్మి ఒక కొత్త నాయకత్వానికి నేను అప్పచెప్పానో బాధ్యతలు 2019 ఎన్నికల్లో, ఈరోజు నా నాయకత్వమే ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ముందుండి మీరు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క పేరు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మిగతా పార్టీలాగా కూర్చోబెట్టి, అంటే ముఖ్యంగా పార్టీ ఇవన్నీ ఆలోచించడానికి ముఖ్యంగా మీరందరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళు, అంతకుముందు పార్టీ తీసుకోకముందు కొండంత బరువుని, బాధ్యతని భుజాల మీద వేసుకొని నడిపించిన వాళ్ళు, ఎలా తీసుకెళ్ళాలి దీన్ని ముందుకి, ఎవరైతే పనిచేస్తారో ఎలా గుర్తించడం, ఇవన్నీ ఎలా తెలుస్తుందంటే ఒక కష్టకాలం, ఒక క్రమంలో, ఒక కాలంలో కొన్ని అనుభవాలు ఎదుర్కొంటే తప్ప ఎవరు నిలబడతారు, ఎవరు నిలబడరు అని. రోడ్డు మీదకి వెళ్ళగానే 1000 మంది వస్తారు, కానీ పట్టుమని 10 మంది ఉంటే చాలు నమ్మేవాడు. నేను 1000 మంది, లక్షల మంది నమ్మకాన్ని ఇష్టపడతాను, వాళ్ళ ప్రేమను ఇష్టపడతాను, కానీ పట్టుమని మన కోసం 10 మంది నిలబడే వాళ్ళకి నేను ప్రాణాలు ఇచ్చేస్తాను. నేను అలాంటి వ్యక్తుల కోసం వెతికాను నేను. మరి వారందరికీ ఎట్లాంటి బాధ్యతలు ఇవ్వాలి. అలాగే గతంలో కూడా మెంబర్షిప్, క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నప్పుడు నేను అసలు ఎవరైతే ఒక చిన్న ఫోన్ కాల్తో ఇష్టంతో ఉంటారో వాళ్ళు ఫోన్ చేస్తే చాలు మెంబర్ అయిపోవాలి, డబ్బు అలాంటివి పెట్టదని చెప్పాను. ఆ తర్వాత అసలు డబ్బులు పెట్టాలా లేదా అని చాలా బలమైన సమీక్ష జరిగింది. అన్ని స్థాయిల్లో మాట్లాడారు, రకరకాల స్థాయిల్లో నాయకులతో మాట్లాడాను. కొంతమంది వద్దన్నారు, కొంతమంది కావాలన్నారు. కానీ ఇందాక మీ పేరు మీరే విజయశేఖర్, మంగళగిరి కదా మీది. విజయశేఖర్ లాంటివి మన వ్యక్తుల దగ్గర నుంచి, అలాంటి అభిమానుల దగ్గర నుంచి, అలాంటి కార్యకర్తల దగ్గర నుంచి, జన సైనికుల దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. పోరాట యాత్రలో నేను ఏ మూలకి వెళ్ళినా సరే ప్రతి జన సైనికుడు ఇష్టపడే కూర్చోబెట్టి ఒక పార్టీకి జెండా కట్టుకొని, ఇందాక దాసరాం చెప్తున్నట్టుగా
వాళ్ళే పెట్రోల్ డబ్బులు పెట్టించుకోవాలంటే ఒక 100 రూపాయలు 150 రూపాయలు సంపాదన ఉంటే దాంట్లో ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని మొత్తం తిరిగేవాళ్ళు. నేను అడిగేవాళ్ళని దేనికంటే మాకు ఇష్టం అన్నాను. నువ్వు మాట్లాడితే మా లోపల గుండెల్లో ఉండే బాధ తీరుద్ది, అందులో మీకు మద్దతు తెలుపుతున్నావు అని చెప్పి తిరుగుతూ ఉండేవాడు. అలాగే తోపుడు బండ్ల మీద టిఫిన్ సెంటర్ నడుపుతూ పెద్ద నాయకులు ఎవరో రానప్పటికీ ఎక్కడ కూడా ఖర్చుకి నా జన సైనికులు ఎప్పుడు వెనకాడలేదు. 10 పరకు 25 వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళు ఏమన్నారంటే, చాలామంది దగ్గర మాట్లాడుతూ అలాగే జన సైనికుల దగ్గర తీసుకుంది వాళ్ళు ఇంకా ఎక్కువ అన్నారు. అలా కాదని చెప్పి మాట్లాడుతూ ఇంకొద్ది మంది ముఖ్యంగా జన సైనిక ఉన్న కొంతమంది ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తుల దగ్గర నుంచి కానీ నాయకుల దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని చేసాం. అయితే కాంశీరామ్ గారి నుంచి స్ఫూర్తి తీసుకొని చేసాం. దళిత ఉద్యమాల నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ఎట్లా అంటే ఒక వ్యవస్థని నడపడానికి పెట్టుబడి మన ఎవ్వరి మీద ఆధారపడకుండా మన పార్టీని మనమే నడుపుకోగలిగితే సత్తా గారు మనకుండా అది ఏమవుద్ది. ఇప్పుడు కూర్చోబెట్టి ఈ క్రియాశీలక సభ్యత్వం మీద వచ్చిన డబ్బు తీసుకెళ్ళి పార్టీ నడపలేము, సరిపోవు ఆ డబ్బులు. కానీ ఆ డబ్బు దేనికి విశ్వాసం ఇస్తుంటే నేను దీంట్లో భాగస్వామిని. ఇందాక మనుక్రాంత్ గారు చెప్పినట్టుగా ఒక ఆటో నడుపుకుంటూ 100 రూపాయలు 150 రూపాయలు వచ్చినప్పుడల్లా ఇచ్చుకుంటుంది. ఏంటంటే ఇది నా పార్టీ, ఇది నేనున్నాను, ఎందుకంటే తన భాగస్వామి అవుతాడు. రేపు పోరాటం చేయడానికి నేను గుర్తించాను నా భాగస్వామ్యం. పోరాటం చేసి రోడ్డు మీదకి వచ్చి తనకు ఆటో డ్రైవరే కావచ్చు కానీ కడుపు మండితే ఒక భగత్ సింగ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి అయిపోతాడు. ఆ పెట్టుబడి ఆత్మవిశ్వాసం తాలూకు ఆత్మవిశ్వాసానికి బలమైన పెట్టుబడి. ఏ మూలకెళ్ళినా కానీ వీళ్ళందరూ ఇలాంటి వ్యక్తులు నడిపి ఈ రోజున క్రియాశీల సభ్యత్వాన్ని చాలా విజయవంతంగా నేను మనోహర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ చేయొద్దు, మనం తక్కువ నియోజకవర్గాలు చేద్దామని ఆయన సూచిస్తే కరెక్ట్గా 5 నియోజకవర్గాలతో ప్రారంభించి ఇప్పుడు తదుపరి ఫేజ్, ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ కొద్ది రోజుల్లో ఉంటుంది, రేపే ఉంటుంది. దీనికి ఈ కొండంత బలం ఇచ్చింది ముందు మీ 5 నియోజకవర్గాల జన సైనికులందరికీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఇన్ఛార్జెస్ లేదంటే ఉదాహరణకి దాసరి రాజు గారిని నేను ఇచ్చాపురంలో కలిసాను. ఇప్పటి నుంచో చేస్తూ ఉండేవాడు. సామాన్య కార్యకర్తగా ఉండి తనలో నేను ఏం చూశానంటే ఒక నాయకత్వపు లక్షణాలు చూశాను. నిలబడగలడు సమస్యలకి. ఇచ్చాపురంలో మనకి ఆ రోజున నేను పోరాట యాత్రకి వెళ్ళినప్పుడు ఎవరు లేరు. మిగతా శ్రీకాకుళం ఎక్కడి నుంచో టౌన్ నుంచి వచ్చిన కొంతమంది యువ నాయకులు లేదంటే అభిమానులు వీళ్ళు కలిసి, కానీ నేనేమనుకుంటే నాయకులు మన కార్యకర్తలోంచి బయటికి రావాలి. ఎక్కడో బయట నుంచి వేరే పార్టీ నుంచి వచ్చే అరువు తెచ్చుకునే నాయకులు వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చి.